జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అసలు బంగ్లాదేశ్ ఎంత, దాని వైశాల్యం ఎంత, వాళ్ళ జనాభా ఎంత, ఆ జనాభాలో ఆర్మీ వాళ్ళు ఎంత అంటే బంగ్లాదేశ్ మిలిటరీ ఉంటుంది కదా, వాళ్ళు ఎంతమంది, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ బతికెంత. వాళ్ళు కూడా ఏంటంటే మేము లేచే మనసులం కాదంటే దీని ఎక్క తంతే ఏడబడాలి ఫుట్బాల్ ఎగిరినట్టు న్యూస్ ఏనండి. ఊరి మీ పాసుగాళ్ళారా, మీకు కూడా ఇంత సిఫారసు ఎందుకు రా అనిపించదు. కానీ మొత్తానికైతే బంగ్లాదేశ్ ఆర్మీ ఏదో ఊహల్లో అయితే తేలిపోతుంది, మామూలుగా అయితే కాదు. ఈ మధ్య మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయిన దానికి కాని దానికి భారత్ మీద పడిపోతుంది. బంగ్లాదేశ్లోని దిక్కుమాలిన ఈ ప్రజా ఉద్యమాలను చూసి భారత్ భయపడుతుంది అన్న భ్రమలో ఈ బంగ్లాదేశ్ ఆర్మీ, అట్లాగే ఈ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాలు ఆ ఫీలింగ్స్లో ఉన్నాయి. ఏదో మన హిందువులు బంగ్లాదేశ్లో ఉండడం మూలంగా వాళ్ళకు హాని కలిగించకూడదని చెప్పేసి బంగ్లాదేశ్తో భారత్ ఏంటంటే కొంచెం సున్నితంగా వ్యవహరిస్తుంది. దీన్ని అదునుగా తీసుకొని బంగ్లాదేశ్ ఆర్మీ అయితే రెచ్చిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీ పాకిస్తాన్ వాళ్ళని అడగండి, దొబ్బితే ఈ అవతల నుంచి ఆ అవతల దుమ్ముగా లేచా ఉంటాయి, ఎగిరిగిరి పడతా ఉంటాయి. మీ శక్తి ఎంతరా స్వామి, మీ కథ ఎంత, వారిని జలజాట్లు అయిపోయిన సేపు ఉండదు మళ్ళారంటే తొక్కిడ్చాడు భారత దొబ్బుతారు. అప్పుడు తెలుస్తుంది మీ కథ అంతా. ఏదో తమ దేశంలో జరుగుతున్న ఉద్యమాలను చూసి భారత్ వెనకంజ వేస్తుందని చెప్పి భ్రమలో ఈ బుద్ధి లేని బంగ్లాదేశ్ ఆర్మీ ఉండదన్నమాట. అసలు బంగ్లాదేశ్లో ప్రారంభమైంది ఉద్యమం కాదని చెప్పాలంటే అదొక జిహాదీల విధ్వంసం. బంగ్లాదేశ్ జాతిపిత విగ్రహాలే ధ్వంసం చేశారంటే బంగ్లాదేశీయుల సైకోయిజము ఇంకా ఏ స్థాయిలో ఉండదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్లో మొన్న ఈ మధ్య హింస చెలరేయడంతో ఈ బంగ్లాదేశ్ ముస్లింలు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులను దాటి భారత భూభాగంలోకి రావడానికి పెద్ద ఎత్తున అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద మన కేంద్ర ప్రభుత్వం 3 రెట్లు అధికంగా మన ఈ భారత సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు కదా, వాళ్ళను 3 రెట్లు పెంచారనమాట. బంగ్లాదేశ్ ముస్లింలను ఈ మన బిఎస్ఎఫ్ జవాన్లు భారత భూభాగంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకలుగలుగుతున్నారు. ఏది వీళ్ళ సంఖ్య పెంచడం ద్వారా. కానీ ఇంకొక విషయం చెప్తానయ్యా, బంగ్లాదేశ్లో ఇంత జరుగుతుంది కదా, ఒకవేళ ఆడున్నటువంటి హిందువులు ఏంటంటే వీలైతే పోరాడుతున్నారు, లేదంటే కొంతమంది బలైపోయేవాళ్ళు బలైపోతున్నారు. అంతేగాని చాలామంది ఏంటంటే వాళ్ళ ఇల్లు ఆస్తులు అట్లాగే వాళ్ళకున్న సెంటిమెంట్ ఫీలింగ్స్ని అయితే చాలామంది వదిలిపెట్టి రావడం. ఎక్కువ మంది భారతలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరయ్యా అంటే ఇదో ఇళ్ళే, ఎవరో ఈ జాంబీలు ఉన్నారు కదా ఓళ్ళే. ఎందుకంటే ఆడెలాగో అది ముస్లిం దేశము, దానిలాగే మన జనాభా పెంచి దీన్ని కూడా ఎట్టం మార్చిపోద్దాలని చెప్పి కొంతమంది కుట్రపూరితంగా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థమవుతుంది కదా మీకు. అయితే కూచ్ బీహార్ దగ్గర భారత్ అలాగే ఈ బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుల దగ్గర అయితే సరైన ఫెన్సింగ్ అయితే లేదు. దీంతో బంగ్లాదేశ్ ముస్లింలు ఈ ప్రాంతం గుండా భారత్లోకి ప్రవేశించడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కూచ్ బీహార్ ప్రాంతంలోని ఈ సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున అయితే ఈ ఫెన్సింగ్ని అయితే ఏర్పాటు చేస్తుంది. ఈ ఫెన్సింగ్ను స్వయంగా భారత ఆర్మీనే నిర్మాణం చేస్తుంది. మన భూభాగంలోనే, అది కూడా మన భూభాగంలోనే మన ఆర్మీ ఈ ఫెన్సింగ్ని అయితే నిర్మిస్తుంది. అయినప్పటికీ కూడా మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్ ఆర్మీ అభ్యంతరం చెప్పిందనమాట దీనికి. దీంతో కొన్ని రోజుల పాటు భారత ఆర్మీ ఈ ఫెన్సింగ్ నిర్మాణ పనులు అయితే కొంచెం దానికి హోల్డ్లో పెట్టినారు. అయితే నిన్న మళ్ళీ ఈ కూచ్ బీహార్ ప్రాంతంలో భారత ఆర్మీ ఫెన్సింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ బంగ్లాదేశ్ ఆర్మీ వచ్చి అడ్డుతెలింది. ఒరే మీరు ఇన్ని డ్రామాలు దొబ్బుతారు కదా, నేను ఇందాక పాకిస్తాన్ వాళ్ళని అడగమన్నా, కావాలంటే చైనా వాళ్ళని కూడా ఒకసారి అడుగుపోండి. ఏది ఆ గాల్వాన్ లోయలోనూ అక్కడంతా ఏం జరిగింది, ఇండియన్ ఆర్మీ కొడితే మీకు దెబ్బలు ఎట్ట తగిలినాయని ఈ విమానాల మొత్తం మోగిపోతుంది. అదే నేను చెప్పేది. ముందు మన శక్తి ఎంత, మన దమ్ము ఎంత, మన ధైర్యం ఎంత, మన తాకత ఎంత అని చెప్పి తెలుసుకొని మాట్లాడాలా, తెలుసుకొని ఏదైనా చేయాలా. లేకపోతే ఎట్టుంటుంది అంటే ఇంక చెప్పినా కదా ఆ మారిగా ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని మన ఆర్మీ డైరెక్టర్ జనరల్స్కి అయితే ఇన్ఫార్మ్ చేసినారు. అంతే. ఇక మన ఆర్మీ డైరెక్టర్ జనరల్స్ బంగ్లాదేశ్ ఆర్మీకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ ఓవర్ యాక్షన్ దొబ్బుతుంది, భారత ఆర్మీకి అడ్డు తగులుతుంది. అయినప్పటికీ భారత ఆర్మీ సంయమనం పాటిస్తుంది. ఎటువంటి గొడవ చేయకుండా శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టకూడదని చెప్పేసి భారత ఆర్మీ భావిస్తుంది. మీరు గనక ఇలా ప్రతి దానికి అయిన దానికి కాని దానికి అనవసరంగా అడ్డు తగిలితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఒక్కసారి మా భారత ఆర్మీ కన్నా తిరగబడితే ఇక మీరు ఎదుర్కోవడం ఇంకా మీ కళ్ళలో కూడా జరగదు, అది జరిగే పని కాదు. అనవసరంగా లేనిపోని ఇబ్బందులను అయితే కొని తెచ్చుకోవద్దు. ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే అది మీకే మంచిది. ముందు
మీ దేశంలో ఏర్పడినటువంటి అయోమయ స్థితి నుంచి మీ దేశాన్ని ఎట్ట కాపాడుకోవాలో ఆలోచించండి రా సన్నాసులారా. ముందు అది ఆ విషయాన్ని ఆలోచించండి. అనవసరంగా మమ్మల్ని గెలకొద్దు, తర్వాత మీరే బాధపడతారంట. బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్స్కు భారత ఆర్మీ జనరల్స్ సీరియస్ మాస్ వార్నింగ్ ఇచ్చానంట. ఇక ఏం జరుగుతుంది అనేది ఇంకో ద్రోహంలోకి పోతే కానీ తెలియదు. అదే ఆ మ్యాటరా. ఈ మధ్య ఊరినైనా అట్లా 7 మంది దేశంలోనే మన అంతర్గత శత్రువులు కావచ్చు, పాకిస్తాను, చైనా, ప్రతి బోడిగాడు కూడా పోయమ్మా అందరూ పెద్దవాళ్ళు అయిపోయినట్టు వాళ్ళ ఫీలింగ్స్లో బతికేస్తారు. నాకు తెలిసి అయితేయ్యా వరుస పెట్టి టోకన్ నెంబర్ వేసి కొట్టినట్టు ఇజ్రాయెల్ చేస్తాను చూడు. ఇప్పుడు ఏది పాలస్తీనాను, అట్టొచ్చేసి పాలస్తీనాలో హమాస్ను, అయ్యేది లెబనాన్లో వచ్చేసి హెజ్బుల్లాను, అట్లాగే ఇరాన్ను, ఎవరు వచ్చితే వాళ్ళల్లా బడదొబ్బుతున్నారు వాళ్ళు. ఆ మాదిరిగా టోకన్ నెంబర్ వేసి వీళ్ళందరినీ తుక్కు ఉతికా బారదొబ్బితే కానీ మనకంతా ప్రశాంతంగా ఉండదు. ఒకవేళ ఏడెవడన్నా ఉండి ఏడగానే తలహా ఎట్టెత్తే అనుకో ఆమె దొబ్బాలు ఇల్లు కూడా పట్టుకొని అట్ట చేసే కానీ మనకు ప్రశాంతంగా ఉండదు మన దేశం. ఇది మందల. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ధైర్యంగా మీకు వార్తలు అందించగలుగుతా. మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఎవరి కోసం వార్తలు అందియాలి? ఇంకా గోడలకు ఏమైనా సెట్లకు ఇచ్చేది నేను వార్తలా? వాటికి చెప్పేదా? ఈ దేశాన్ని కాపాడుకోవాల్సింది మీరే, ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సింది మీరే. మీరు బాగా పెరగండి, మీరు బాగా బలంగా తయారవ్వండి చెప్పేసి వాటికి సెట్లకు పుట్లకు చెప్పేది నేనా? అట్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు కనీసం ప్రతి ఒక్కరూ ఒక్కరికైనా లేకపోతే ఒక గ్రూప్కైనా కూడా మన వీడియోలను షేర్ చేయండి. అట్లాగేనైనా ప్లీజ్ ఎవరైనా ఇంతవరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం తప్పనిసరిగా ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఒకవేళ అలా కూడా రాకపోయినా కూడా మేము ప్రతిరోజు వీడియోలు అయితే ఇచ్చాం కాబట్టి ఆ యూట్యూబ్లో ఆ సెర్చ్ బార్లో పోయి న్యూస్ అఖండా అని కొట్టి సెర్చ్ చేసుకునైనా కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ తెలుసుకోగలుగుతారని చెప్పేసి నేను అందరినీ సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.